నమస్తే పెద్ద మనిషి, బీడి వరేసినావు? ఎన్ని తాగుతావు రోజుకి? ఎన్ని తాగుతావే? రోజుకి 3-4 తాగుతా. 3-4 సిగరెట్ల 3-4 బిండల అంతేనా? ఇప్పుడు ఎంత ఇస్తా అంటారు ఓటుకి ఎవరు పార్టీ వాళ్ళు? ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు మాకు పైసలు? పైసలు పోయిన ఎలక్షన్లు ఇవ్వలేదా? ఈసారి 2000 పంచుతారట. అన్ని వస్తారో మాకు ఎవరు ఇవ్వలేదు. అన్ని వస్తారో మాకు ఎవరు ఇవ్వలేదు. ఇస్తే తీసుకుందామా వద్దందామా? వాళ్ళు ఇస్తే తీసుకోవటం ఇవ్వండి అంతేనా? తీసుకున్న వాళ్ళకి ఓటేస్తావా ఎట్లా మరి? ఏమనుకుంటున్నావు? ఎవరికైనా ఒకరికి వెయ్యాలి. ఎవరు గెలుస్తున్నారు? ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు కదా, ముగ్గురు ఉన్నారు మొత్తం. ఇక ఎవరు వస్తారో ఏమో తెలియదు. నువ్వేమనుకుంటున్నావు స్టార్టింగ్గా? ఇక మేము మొదటి వచ్చి కాంగ్రెస్కి వేస్తాం. మొదటి నుంచి కాంగ్రెస్కి వేస్తావా? ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకు పోటీ చేస్తుంది కదా, వేస్తాం అక్కడిని అట్టే వేస్తాం. అంతేనా? ఎందుకు మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము మంచిగా పని చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఆగమైంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మేమే వచ్చేది అని అంటున్నారుగా? 4 ఎకరాలు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 8,000 ఇచ్చాడు. 50 ఎకరాలకి లక్షలు ఇచ్చాడు. ఓకే. రుద్రారంలో 100 కాళ్ళు పంచాడు. మరి ఎంపీ రాలేదాడ? ఇంకా 100 మంది వేస్తారా? ఓకే. 100 మందికి ఇచ్చినవాడా కాళ్ళు ట్రాలీలు, ఇంకొంతమంది వేస్తారా? బస్సులు ఏం పని గది చెప్పి కానీ 100 మందికి ఇచ్చి 2-3 కాళ్ళు ఇచ్చింది. మరి 30 మంది వేస్తారా? ఓకే. నీకేమొచ్చింది? నీకు రాలేదా ఏమి? నాకేం రాలేదు.